అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, మెరుగు నాగార్జున, మాజీ ఎంపీ భరత్ కలిశారు. అరెస్టులకు భయపడేవారు ఎవరూ లేరని, బాధితులు ఎవరైనా సరే తమ ఆవేదనను డిజిటల్ బుక్లో నమోదు చేసుకోవచ్చన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా చంద్రబాబు పాలన ఉందని మండిపడ్డారు. లేని లిక్కర్ కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే అరెస్టులు జరుగుతున్నాయని తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం వెర్రితలలేస్తా ఉంది. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పరిపాలన జరుగుతూ ఉంది. కుట్రలు కుతంత్రాలతోనే పరిపాలన జరుగుతూ ఉంది. కక్షలు కార్పణ్యాలను భుజాన వేసుకుని రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నారు. అవి ఎటెళ్తాయో అర్థం కాని పరిస్థితిలో ఉంది. 5 సంవత్సరాల వ్యవధి ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తే పరిపాలన చేయమని, ప్రజలకు ఉపయోగపడని, రాజ్యాంగాన్ని పరిరక్షించమని అవకాశం ఇస్తే పిల్ల చేష్టలతో అనేక అలవికాన్ని వాగ్దానాలు ఇచ్చినటువంటి సుదీర్ఘ రాజకీయం ఉందని చెప్పుకునే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు మొత్తం పిల్లల చేతిలో పెట్టి ఈరోజు అనేక కేసులు, ఒక కేసు అని చెప్పడానికి మాకు లెక్కలు రావు. మిథున్ రెడ్డి గారి అరెస్టు ఆయన మాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. కొంతమంది మీద కక్ష సాధించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఖరారయింది. ఒకవేళ ఏదైనా పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన కక్ష సాధించాలనుకునే జాబితాలో మా కుటుంబం ఉంటుందని ఎప్పుడు చెప్పేవాడు ఆయన. ఈరోజు అదే జరుగుతుంది అక్కడ. చాలా చిత్రం ఏంటంటే ఇదేది ఏదో ఇప్పటికిప్పుడు సీక్రెట్గా చేసిన వ్యూహరచన కాదు ఈ ప్రభుత్వాన్ని. ఊరు వాడ తిరిగి ఒక రెడ్ బుక్ చూపించి, ఇదిగో నేను ఇందులో పేర్లు రాసుకున్నాను, వీళ్ళందరినీ హింసిస్తాం, కక్ష సాధిస్తాం, వీళ్ళ సంగతి తేలుస్తామని లోకేష్ గారు ఆ రోజే ఊరు వాడ తిరిగి చెప్పాడు ఆయన రెడ్ బుక్ చూపించి. ఆ రెడ్ బుక్లో రాసుకున్న పేర్ల ప్రకారం మేము కేసులు పెడతాం, మేము కక్ష సాధిస్తాం అనేది ఆ రోజే చెప్పాడు. దానికి అనుగుణంగా ఇవాళ కార్యాచరణ జరుగుతూ ఉంది.